రే రమణ, బాబాయ్ ఆడికి ఎన్ని మార్క్స్ వచ్చారా? 250 బాబాయ్. ఆయన రమ్మనరా. బాబాయ్ కొంచెం భయపడుతున్నాడు. బయటికి రమ్మని చెప్తే అర్థం కదా. పిలుస్తాను బాబాయ్. అన్న భయం వేస్తుంది అన్న, నాన్న కొట్టేస్తాడు. పర్లేదు రారా, నువ్వేం భయపడకరా. నేను ఊర్లోకి వెళ్తే ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? నీ కొడుకు తక్కువ మరలు వచ్చాయి, నీ కొడుకు తక్కువ మరలు వచ్చాయి అంటే నేను ఏ సమాధానం చెప్పాలరా? బాబాయ్ నువ్వు వారా. ఆ రామారావు కొడుకు ఎన్ని మరలు వచ్చాయి, ఈడికి ఎన్ని మరలు వచ్చాయి? నా పరువు తీయంగా చదువుతున్నాడు వీడు. రేపు పొద్దున అడుగుని తలెత్తుకోగలనా? అది కాదు నాన్న. ఎదురు సమాధానం చెప్తారు నువ్వు? ఈయన పరువు అంతా పోయింది. నువ్వు రారా, నచ్చినట్టు కొడుతున్నావు. పరువు అన్నావు, ఏం చేశాడు? తాగుతున్నాడు, తిరుగుతున్నాడా? తక్కువ మార్కులు వస్తే పరువు పోయిందట. ఏంటి బాబాయ్, రామారావు కొడుకు ఎక్కువ మార్కులే వచ్చాయి అయితే ఏంటి? అని తీసుకొచ్చి ఊళ్ళో నిలబెట్టు. ఇద్దరితోనే మాట్లాడగలరా? నీ కొడుకు మై కొడుకు స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతావు తెలుసా? ఎర్రజన్ చూసావా నువ్వు? రేపు పొద్దున స్టేజ్కి లక్షలు సంపాదిస్తారా? సరే, నెలకు లక్షలు సంపాదించవని అడుగు బాబాయ్. వాడికి ఎంటలో ఎన్ని మార్కులు వచ్చాయో నాకు తెలిసి ఎప్పటికే గుర్తుండదు. ఇదంతా కాదు బాబాయ్, నీకు సంతకం పెట్టడమే రాదు. రియల్ ఎస్టేట్లో లక్షలు సంపాదిస్తున్నావు. నువ్వు చదువుకోలేదని, నీకు మంచి మార్కులు రాలేదని చెప్పి ఈ ఊరు నీకు గౌరవం మానేసిందా ఈరోజు? వాడికి వచ్చే మార్కులు బట్టి కాదు బాబాయ్, వాడు చేసే పని బట్టి గౌరవం పెరుగుద్ది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినప్పుడే పేరెంట్స్ భరోసాగా ఉండాలి, అంతేగాని భయపెట్టకూడదు.